జీవన అటుగా రాగానే జీవనతో జ్యోతి ఇలా అడుగుతూ ఉంటుంది. అమ్మ జీవన, నువ్వు త్వరగా బయలుదేరు. సునంద గారు వాళ్ళు నిన్ను చూడాలని అన్నారు. అందుకే నిన్ను తీసుకుని నేను వెళ్తాను వాళ్ళ ఇంటికి. నువ్వు ఇప్పుడే బయలుదేరి రా జీవన అని చెప్పి అంటుంది. అది విని జీవన ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి ఆ అబ్బాయితో పెళ్ళే ఇష్టం లేని దాన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అతన్ని ఎలా కలుస్తాను? అదేం లేదమ్మా, నాకు ఇప్పుడు రావాలని లేదు, సారీ అని చెప్పి అంటుంది. ఏంటి జీవన అలా అంటావు? రావాలని లేదంటావేంటి? వాళ్ళు నిన్నెప్పుడు చూడలేదు కదా, నువ్వు కూడా ఆ అబ్బాయిని ఎప్పుడు చూడలేదు కదా. ఇప్పుడు ఆ అబ్బాయి రాలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అందుకే నిన్ను తీసుకుని రమ్మన్నారు. అందుకే నేను వెళ్దామని నిర్ణయం తీసుకున్నాను. నువ్వు బయలుదేరు, వెళ్ళొద్దామని చెప్పి అంటూ ఉంటుంది. లేదు మమ్మీ, నేను ఇప్పుడు రాలేను, నన్ను క్షమించు. అలా ఎలా వెళ్ళగలను మమ్మీ, నేను వెళ్ళలేను. అక్కడికి వెళ్ళాక ఆదిత్యని చూసి నా డెసిషన్ ఏమైనా మారిపోవచ్చేమో, అందుకే నేను రాలేను. వాళ్ళకి నన్ను చూడాలనిపిస్తే మన ఇంటికి రమ్మని చెప్పండి అని చెప్పి జీవన అంటుంది. అది విని జ్యోతి అయితే ఆ మాట కూడా నిజమే కదండి అని చెప్పి అంటుంది. ఇక జీవన అయితే ఆ మాట చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక జ్యోతి మాత్రం సునంద గారికి కాల్ చేసి సునంద గారితో ఈ విషయం చెప్తానండి, ఏమంటారో అని చెప్పి జ్యోతి అంటుంది. ఆ మాటలకు సూర్య అయితే సరే ఇప్పుడే కాల్ చేసి చెప్పు అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. ఇక ఈ మాటలన్నీ విన్నా కుట్టి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. జీవన మనస్ఫూర్తిగానే పెళ్ళికి ఒప్పుకుంది అని చెప్పి కుట్టి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక జ్యోతి అయితే సునందకి కాల్ చేసి ఈ విషయం చెప్పాలనుకుంటుంది. ఇక సునంద అయితే ఫోన్ ఆన్సర్ చేసి వెంటనే, ఏంటండి మీ అమ్మాయిని తీసుకొని వస్తున్నారా ఇప్పుడు అని చెప్పి సునంద అయితే జ్యోతిని చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది. అది విని జ్యోతి అయితే, లేదు సునంద గారు, మమ్మల్ని క్షమించండి, మా అమ్మాయి అక్కడికి రావడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది, అవసరమైతే మీరే ఒకసారి మా అమ్మాయిని చూడడానికి మా ఇంటికి రండి అని చెప్పి అంటుంది. ఆ మాటలు విన్న సునంద ఒక్కసారిగా షాక్ అయ్యి కోపంతో రగిలిపోతూ, జ్యోతి గారు నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి తన కాల్ని కట్ చేసేస్తుంది. కాల్ కట్ చేసేసి, ఏంటి నేను అడిగిన దానికి వాళ్ళు రిజెక్ట్ చేస్తారా, తిరిగి మమ్మల్నే వాళ్ళ ఇంటికి రమ్మంటారా, ఏంటి వీళ్ళకి ఎంత ధైర్యం అని చెప్పి సునంద అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అలా కోపంతో రగిలిపోతూ ఉండగా ఇంతలో జ్యోతి అయితే, సునంద గారు తర్వాత కాల్ చేస్తానని చెప్పి కాల్ కట్ చేసేసారండి అని చెప్పి జ్యోతి సూర్యతో అంటూ ఉంటుంది. అది విని సూర్య అయితే, సరేలేదు జ్యోతి, వాళ్ళు ఏదో బిజీలో ఉండుంటారు, నువ్వేం బాధపడకు, నువ్వు మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడికి రమ్మని రిక్వెస్ట్ చెయ్యు, అయిపోతుంది కదా అని చెప్పి జ్యోతితో సూర్య అంటూ ఉంటాడు. సరేలే అండి అని చెప్పి జ్యోతి కూడా కాంప్రమైజ్ అయ్యి సరే అని చెప్పి అంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ అయితే జీవన పెళ్లి గురించే మాట్లాడుకుంటూ అక్కడే అలా నిలబడి ఉండిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.